గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని తన తండ్రి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది, మనల్ని ఈ దుష్ట కాలము నుండి విమోచించేదానికి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని దుష్ట యుగం నుండి అని కింద ఫుట్ నోట్లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు పంపబడ్డాడు. ఈయన ఎక్కడున్నాడు అనేది చాలా విషయం. ఈ దినాలలో మనం అనేక రకాలుగా యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు వింటుంటాం. అనేక మార్గాల్లో సువార్తను వింటుంటాము. అనేక మంది అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు, బోధిస్తున్నారు. యేసు ప్రభు కాలంలో కూడాను యేసే ఎవరో అర్థం కాలేదు. అందుకని కొన్నిసార్లు శిష్యుల్ని అడిగాడు యేసు ప్రభు వారు, ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? ప్రజలు నన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నారు? అయ్యా, నువ్వు మోషే అని, ఏలియా అని, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లోండి లేపబడ్డాడని అనుకుంటున్నారయ్యా. సరే, నువ్వైతే ఏమనుకుంటున్నావు అని పేతురు భక్తుని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను ఎరుగుదు. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత మనకు కావాలి. వెంటనే యేసయ్య చెప్పాడు పేతురుకి ఈ విషయము, పేతురు, నా తండ్రి నీకు బయలుపరి